ఎగ్జిబిటర్స్ పర్సంటేజ్ సమస్యపై అందరం కలిసి పరిష్కారానికి కృషి చేస్తామన్నారు డిస్ట్రిబ్యూటర్ ముత్యాల రామదాసు. ఈ మధ్య సక్సెస్ సినిమాలు లేదనంటే థియేటర్స్ పరిస్థితి బాగాలేదన్నారు. సినిమాలు బాగా ఆడినప్పుడు ఎగ్జిబిటర్స్ కి ఇతర రకాలుగా లాభం ఉంటుంది. కానీ సినిమా సక్సెస్ కాకపోతే మేము కూడా నష్టపోతామంటున్న డిస్ట్రిబ్యూటర్ ముత్యాల రామదాస్తో మా ప్రతినిధి సాగర్ ఫేస్ టు ఫేస్. ఎగ్జిబిటర్ల అంశం ఏదైతే పర్సంటేజీ అంశం అనేది తెలుగు ఇండస్ట్రీలో ఇటు ఫిలిం ఇండస్ట్రీలో కొత్త వివాదానికి తెరలేపింది. అటు ఏపీ రాజకీయాల్లో కూడా కొంత ప్రకంపనలు సృష్టించింది. ఇటు పవన్ కళ్యాణ్ సినిమా ఉన్న నేపథ్యంలోనే థియేటర్ల బంద్ అంశం అనేది వెలుగులోకి వచ్చిందన్న అంశాలు కూడా వెలుగులోకి వచ్చాయి. సో దీనిపైన మనతో మాట్లాడడానికి ఫిలిం ఛాంబర్ ప్రతినిధి డిస్ట్రిబ్యూటర్ ముత్యాల రామదాస్ ఉన్నారు. వారితో మాట్లాడి మనం తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఎన్నో వివాదాలు, ఎగ్జిబిటర్ల సమస్య అనేది వాళ్ళు ఏకైక డిమాండ్తో ముందుకు వచ్చారు. ఫిలిం ఛాంబర్లో కూడా చర్చ జరిగింది. అసలు ఏం చర్చ జరిగింది? ఈ సమస్యకు ప్రధాన కారణం ఏంటి? రెంట్ ఆర్ పర్సంటేజ్ విధానం అనేది ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ సిస్టమ్. అది సడన్గా ఏంటంటే వాళ్ళు ఒక మీటింగ్ కండక్ట్ చేసుకుని మాకు పర్సంటేజ్ సిస్టమ్ ఇవ్వలేనట్లయితే మేము బంద్ చేయాల్సి వస్తుంది అని ఒక లెటర్లో వాళ్ళు మెన్షన్ చేశారనేది ఇంత గొడవకి కారణం. అయితే ఛాంబర్కి ఇచ్చారు. అయితే వాళ్ళు ఇచ్చేసినంత మాత్రాన బంద్ చేసేయలేదు. ఎందుకంటే బంద్ అనేదానికి ఒక సర్టెన్ టైం కావాలి. ఆ పీరియడ్ లేకపోతే రిలీజ్ డేట్లు వేసుకున్న సినిమాలు ఉంటాయి, అన్ని అనేకమైన థింగ్స్ దాని మీద ఆధారపడి ఉంటాయి. కాబట్టి అది తొందరపాటు నిర్ణయం అయిందా, మంచి అయిందా, తప్పు అయిందా పక్కన పెడితే ఆ రోజుకి ఆ లెటర్ ఇవ్వటం వల్ల మాత్రం ఈ కన్ఫ్యూజన్ అంతా, ఈ మిస్అండర్స్టాండింగ్ అంతా అవ్వటానికి రీజన్ అయింది. సో ఈవెన్ దో అయినప్పటికీ కూడా వాళ్ళు అన్న తర్వాత ఛాంబర్ ఏం చేసిందంటే డిస్ట్రిబ్యూటర్ అభిప్రాయాన్ని, ప్రొడ్యూసర్ అభిప్రాయాన్ని, అంటే ఆయా సెక్టార్ల అభిప్రాయాలు కూడా, అంటే డిస్ట్రిబ్యూటర్లు రెంట్ ఆర్ పర్సంటేజ్ ఉంది మాకు, మేము పర్సంటేజ్కి ఎందుకు ఇస్తాం, మేము పవన్ కళ్యాణ్ గారి సినిమా చేస్తామండి, 80% పర్సంటేజ్కి ఇవ్వం. ఎందుకంటే అది కోట్లు పెట్టిన సినిమా, పెద్ద హ్యూజ్ అమౌంట్ని కలెక్ట్ చేసే సినిమా అది అన్నప్పుడు అలాంటి సినిమా నేను పర్సంటేజ్కి ఎంత ఇస్తాను, దాన్ని రెంట్కే వేస్తాను. లేదా చిన్న సినిమా ఆడినప్పుడు నేను పర్సంటేజ్ అంటున్నా. వీళ్ళు పెద్ద సినిమాలు కూడా మాకు పర్సంటేజ్ విధానంలోనే ఇవ్వాలనే దాని మీదకి వీళ్ళు సడన్గా తెచ్చినటువంటి ఒక మార్పు కావాలని వాళ్ళు వచ్చారు. కానీ ఇక్కడ ఎగ్జిబిటర్లు మేము నష్టపోతున్నాం, పెద్ద సినిమాలు పర్సంటేజ్ ఇవ్వకపోతే రెంటల్ పర్పస్లో వస్తే మేము నష్టపోతున్నాం, థియేటర్లు మూసుకునే పరిస్థితి ఉందంటున్నారు. ఇక్కడ పెద్ద సినిమాల విషయంలో డిస్ట్రిబ్యూటర్లు, నిర్మాతలే లాభపడుతున్నారు, మమ్మల్ని మాత్రం నష్టంలోకి నెడుతున్నారు. దానికి ఏం చెప్తారు? ఎగ్జిబిటర్లు నష్టపోతున్నాం అనేది ఎంతవరకు ఏంటనేది ఏంటంటే, ఈ మధ్య సక్సెస్ సినిమాలు లేవు, అంటే సినిమాలు గుడ్ రన్నింగ్ సినిమాలు లేవు. సో దాంతో వాళ్ళు కొంచెం నష్టం అవ్వచ్చేమో, కానీ మెజారిటీ ప్రొడ్యూసర్లు బాగున్నారు, డిస్ట్రిబ్యూటర్లు బాగున్నారు అనేది చాలా తప్పైన మ్యాటర్ అది. ఎందుకంటే సినిమా ఆడితే ఎక్కువ బెనిఫిట్ పొందేది ఎగ్జిబిటర్సే. ఎందుకంటే వాళ్ళకి రెంట్తో పాటుగా 5-6 ఎకనామికల్ బెనిఫిట్స్ ఉంటాయి. ఫుడ్ కోర్ట్స్ అని, సైకిల్ స్టాండ్స్ అని, బుక్ మై షో అని, రకరకాల థింగ్స్ అన్నీ ఉన్నాయి. అలాంటప్పుడు ఎక్కువ బెనిఫిట్ పొందేది బాగా మంచి సినిమాలు వచ్చి ఆడాలని కోరుకోవాలి తప్ప, అటు డిస్ట్రిబ్యూటర్ బాగున్నాడు, ప్రొడ్యూసర్ బాగున్నాడు అంటే నిజంగా అయితే వీళ్ళిద్దరు కూడా నిజంగా అంత హ్యాపీగా లేరనేది నా భావన. ఇది పరిస్థితి. ఎగ్జిబిటర్ల సమస్యలని త్వరలో ఛాంబర్ ఆధ్వర్యంలో జరిగే ఈసీ మీటింగ్లో నిర్ణయం తీసుకుంటాం. ఇటు థియేటర్ల బంద్ అంశానికి సంబంధించి త్వరలో 2 ప్రభుత్వాలతో కలిసి చర్చించి సినిమా రంగ సమస్యలపైన ముందుకు వెళ్తాం, సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని చెప్పి ఛాంబర్ ప్రతినిధి డిస్ట్రిబ్యూటర్ ముత్యాల రామదాస్ చెప్తున్న పరిస్థితి. కెమెరామెన్ లక్ష్మీకాంత్తో కలిసి సాగర్.